హైదరాబాద్ కాచాగూడలోని సాయిబాబా ఆలయంలో చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన గురువారం మహా అన్నదానంలో సుమారు 600 మంది భక్తులు పాల్గొన్నారు. నిశాంత్, మౌనిక మరియు కృష్ణకుమార్, ప్రసన్నలక్ష్మి కుటుంబాల సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులకు రుచికరమైన భోజన సదుపాయాలు కల్పించారు. ఏప్రిల్ 22న జరగనున్న ఆలయ 10వ వార్షికోత్సవ వేడుకల్లో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ కోరింది. సాయిబాబా ఆలయంలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించుతున్నారు. ఈ గురువారం రోజు అన్నదాతలు ఎవరు అనేది వారితోనే మాట్లాడుతారు. నమస్కారం అండి చైర్మన్ గారు. నమస్కారం భద్రయ్య గారు. నమస్కారం. ఈరోజు ఇద్దరు అన్నదాతలు, ఒకటి నిశాంత్, మౌనిక, ధ్రువరావు, వారి గోత్రం పొరగోటి గోత్రము. తర్వాత ఇంకోరు కృష్ణకుమార్, ప్రసన్నలక్ష్మి, శ్రీవత్స గోత్రం. ఈరోజు సుమారు 600 మంది వచ్చారు. శుభ్రంగా అందరూ బాబా ప్రసాదం తీసుకొని బాబా ఆశీస్సులు తీసుకున్నారు. బాగా జరిగింది ఈరోజు అన్నదానం. ఆ అన్నదానంలో స్వీట్ చేయించాము, ఒక పులిహోర కూడా చేయించాము. మామిడికాయలు వస్తాయి కదా, ఇప్పుడు మామిడికాయ పులిహోర చేయించాము. అది సాయంత్రం కూడా కొద్దిగా ప్రసాదంగా వచ్చాము. అంచేత అందరూ భక్తులందరూ తృప్తిగా భోంచేసి అన్నదాతలు కూడా సంతృప్తి చెంది బాబా వారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళారు. ఈరోజు వారి యొక్క వార్షికోత్సవం కూడా దగ్గరికి వచ్చిందని తెలిసింది. ఆ విషయాన్ని కూడా తమకు తెలియపరుస్తారు. ఈ 22వ తారీఖు నాటి 22 ఏప్రిల్ 2026 కల్లా 9 సంవత్సరాలు నిండిపోయి 10వ సంవత్సరాలు అడుగులు పడుతున్నాం. ఆ రోజు బాబా పుట్టినరోజుగా జరిపించుకుంటున్నాము. అందుచేత ఆ రోజు అన్నదానం చేపిస్తున్నాము, భజన పెట్టించాము. సాయంత్రం విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం చదువుతారు 4:30 నుంచి. తర్వాత మళ్ళీ 6 గంటల నుంచి భజన జరుగుతుంది. అలాగే భక్తులందరినీ రావాల్సిందిగా ఇవాళ విజ్ఞప్తి చేశాము. అందరూ వస్తారు. ఆ రోజు కూడా మేము హెవీగా పెట్టాము. బగాయా రైస్ ఇవన్నీ కూడా మామూలు రైస్, పప్పు, కూర, సాంబారు, పెరుగు ఇవన్నీ కూడా పెట్టాము. అందరినీ రమ్మని రిక్వెస్ట్ చేద్దాము. తప్పకుండా ఆ రోజు బాబాయ్ తెప్పించుకుంటారు. అందరికీ కూడా దిగ్విజయంగా జరుగుతుందని అనుకుంటున్నాము. వారి ఈ యొక్క సమయాన్ని వెచ్చించి అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు భద్రయ్య గారు. నమస్కారం. बोलो साईनाथ महाराज की।